हाई फ्रेंड्स वाइश रेसिप्स चैनल की स्वागतम। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం వలన మానసికంగా కృంగిపోయి కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ వాడేస్తూ ఉంటారు. ఆ హెయిర్ డ్రైస్ వాడటం వలన జుట్టు నల్లగా కనబడుతుంది, కానీ జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. జుట్టు రాలే సమస్య లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలి అంటే మన ఇంటి చిట్కాల ద్వారా సమర్థవంతంగా చేసుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ఈరోజు మనం ఒక డ్రింక్ తయారు చేస్తున్నాం. ఇది తలకు పట్టించాలి కదా. దీనికోసం మనం కేవలం మూడే 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ, కాకపోతే కాస్త ఓపిక ఉంటే సరిపోతుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాలి. వేడెక్కాక చూసారు కదా, ఉసిరికాయలను బాగా ఎండబెట్టి ముక్కలుగా కట్ చేసినవి. వీటిని మార్కెట్లో కూడా అమ్ముతారు. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు. వీటిని బాగా మరిగించాలి. వీటిలో ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత 3 రెమ్మల కరివేపాకును ఇలా విడదీసి ఆకులుగా వేయాలి. కరివేపాకులో ఉండే పోషకాలు మెలనిన్ స్థాయిని పెంచి జుట్టు బలంగా ఉండటమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే లక్షణాలు, కరివేపాకులో ఉండే లక్షణాలు జుట్టు నల్లగా మార్చడానికి చాలా బాగా సహాయపడతాయి. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు పొలిసెల్స్కి ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తాయి. అందువల్ల జుట్టు రాలకుండా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా మరిగితేనే ఉసిరిలో ఉన్న పోషకాలు, కరివేపాకులో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. చూసారుగా, నీరు రంగు మారింది. ఈ విధంగా రంగు మారే వరకు మనం మరిగించాలి. ఉసిరి ముక్కలు మనకు మార్కెట్లో లభ్యమవుతాయి, ఇబ్బంది ఏం లేదు. కరివేపాకు మనకి రోజు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి సులభంగానే లభ్యమవుతుంది. ఈ విధంగా బాగా మరగాలి. బాగా మరిగాక ఒక బౌల్లో వడకట్టాలి. కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. చూసారుగా, వడకట్టేసుకున్నాం. ఈ వడకట్టిన మిశ్రమంలో మరొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాం, అదే నిమ్మరసం. నిమ్మకాయలు కూడా మనకు రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రంగును ప్రకాశవంతంగా చేయడానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. జుట్టుకు న్యాచురల్ బ్లీచ్ పొందాలి అంటే నిమ్మరసాన్ని తలకు పట్టించాలి. ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండాలి. అలాగే నిమ్మరసం తల మీద చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. చుండ్రు సమస్య తగ్గిందంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. బాగా కలిసేలాగా కలపాలి. బాగా కలిసేలా కలిపి తలకు పట్టించాలి. తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. చాలామంది 1-2 వారాలు 3 వారాలు చేసి ఫలితం లేదని అనుకుంటారు. కానీ తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు సమయం పడుతుంది. కాస్త ఓపికగా చెయ్యాలి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. కాకపోతే కాస్త సమయం పడుతుంది, కానీ ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఉసిరి, కరివేపాకు, నిమ్మరసం 3 మనకి రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్